అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మైపర్సు. డౌన్లోడ్ నౌ. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ మనం ఎక్కడ చూసినా ఎలాన్ మస్క్ గురించి మాట్లాడుతున్నాం. ఆయన యొక్క స్పేస్ ఎక్స్ ఇప్పుడు అమెరికాలో టాప్ 5 కంపెనీలో వచ్చింది. సో ఆయన $1 ట్రిలియన్ కుబేరుడుగా ఇప్పుడు ఉన్న ప్రపంచంలోని ఫస్ట్ 1 ట్రిలియనర్ అయ్యాడు ఆయన. సో ఈ ప్రస్థానంలో అసలు ఆయన కంపెనీలు ఏమున్నాయి, ఆయన సీఈఓగా ఉన్న కంపెనీలు ఏంటి, ఏ కంపెనీలు ఎలా ప్రభావితం చేస్తున్నాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ చూసుకుంటే మనకి ఆయన కంపెనీ చూస్తే స్పేస్ ఎక్స్ వచ్చి 2002లో ఇది స్థాపించారు. ప్రస్తుతం ఈ సంస్థ రాకెట్స్ తయారీ మాత్రమే కాకుండా స్టార్లింక్ పేరుతో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసెస్ కూడా అందజేస్తుంది. గత ఏడాది స్టార్లింక్కి సుమారుగా $4.4 బిలియన్ ఆదాయం వచ్చింది. 12 జూన్ 2026న స్పేస్ ఎక్స్ ఐపీఓకి భారీ ఆదరణ వచ్చింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ సుమారు $2.1 ట్రిలియన్ చేరింది. ఇప్పుడు మీరు కనుక ఎలాన్ మస్క్ ఆదాయం చూసుకుంటే $1 ట్రిలియన్, దాదాపు ప్రపంచంలో 150 కంట్రీస్ కన్నా కూడా జీడిపి 150 కంట్రీస్ యొక్క జీడిపి కన్నా ఆయన యొక్క పర్సనల్ ఇన్కమ్ అంత ఎక్కువ ఉంది. సో $1 ట్రిలియన్ కన్నా బిలో ఉన్న జీడిపి ఉన్న కంట్రీస్ ఇవాళ 150 కంట్రీస్ ఉన్నాయి. సో అది ఈ ఎలాన్ మస్క్ గారి యొక్క గొప్పతనం. రెండో కంపెనీ ఆయనకి ఏంటంటే భారీగా రెండో కంపెనీ వచ్చి మనం చూసిందే టెస్లా వచ్చి ఆయన 2003లో స్థాపించారు. ఎలాన్ మస్క్ 2008 నుంచి ఈ కంపెనీ యొక్క సీఈఓగా ఉంటున్నారు. సో ప్రపంచంలో అతిపెద్ద ఎలక్ట్రికల్ కారు తయారీదారిగా పేర్కొంది టెస్లా. ఈ ఏడాది ఈ హోదా కోల్పోయి చైనాకి ఎలక్ట్రికల్ కంపెనీ BYD టెస్లా నుంచి యొక్క తీవ్రమైన పోటీని ఎదుర్కొంది. అయితే మస్క్ దృష్టి మాత్రం ఈ ఫ్యూచర్లో రాబోయే సెల్ఫ్ డ్రైవ్ ట్యాక్సీలు కానీ, అలాగే హ్యూమనాయిడ్ రాబోలు కానీ, సోలార్ ఎనర్జీ కానీ, స్పేస్ ఎక్స్ప్లోరేషన్ లాంటి బిజినెస్పై ఉంది. ప్రస్తుతం టెస్లా మార్కెట్ విలువ వచ్చి $1.5 ట్రిలియన్ ఉంది. అలాగే మూడో కంపెనీ వచ్చి ఆయనది ట్విట్టర్ ఎక్స్ అని. అంతకుముందు ట్విట్టర్ ఉంది, ఇప్పుడు ఎక్స్గా మార్చారు దాన్ని. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ కూడా ఒక స్పేస్ ఎక్స్ విభాగమే. దీన్ని ఎలన్ మస్క్ 2022లో $44 బిలియన్ కొనుగోలు చేశారు. ఆ తర్వాత గ్రోక్ చాట్ బాట్ని కూడా తయారు చేశారు. దీని మాతృ సంస్థ XAI ఏర్పాటు చేశారు. అయితే XAI అలాగే ఎక్స్ రెండు నష్టాల్లో ఉన్నాయి. గత ఏడాది AI వ్యాపారంలో $6.4 బిలియన్ నష్టాన్ని చవి చూశారు. అలాగే ఇంకో కంపెనీ చూసుకుంటే న్యూరాల్ లింక్ వచ్చి 2016లో ఇది స్థాపించారు. ఇది మానవ మెదడును కంప్యూటర్లతో ఇంటర్ప్రిట్ చేసేది. ఈ యొక్క బ్రెయిన్ చిప్స్ను డెవలప్ చేసి హ్యూమన్ బ్రెయిన్లో పెట్టి ఇంకా వేగవంతంగా పనిచేసేటట్టు చేయటాన్ని తోడ్పడుతుంది. వెన్నెముక గాయాలు, నాడీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రోగులపై ఇవి క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. 2026 జనవరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 21 మందికి బ్రెయిన్ ఇంప్లాంట్లు చేసినట్టు న్యూరాలింక్ చెప్తుంది. సో బ్రెయిన్లో ఉన్న నర్వస్ని కనెక్ట్ చేయటం కానీ, వాటికి సజెషన్ చేయటం కానీ, ఇవన్నిటికీ కూడా చిప్స్ తయారు చేస్తుంది న్యూరాలింక్ అనే కంపెనీ. అలాగే ది బోరింగ్ లిమిటెడ్ ఇంకో కంపెనీ ఉంది. భూగర్భ సొరంగాలు రవాణా వ్యవస్థల అభివృద్ధి కోసం మస్క్ స్థాపించిన సంస్థ వచ్చి ది బోరింగ్ కంపెనీ. ఈ సంస్థ లాస్ వేగాస్లో వేగాస్ లూప్ అనే భూగర్భ రవాణా ప్రాజెక్టుని అభివృద్ధి చేసింది. ఈ భవిష్యత్తులో దుబాయ్ కానీ, నాష్విల్ వంటి నగరాల్లో ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టాలనే ఆలోచనలో ఉంది ఈ బోరింగ్ కంపెనీ. తర్వాత వచ్చి జిప్టు ఆర్ పేపాల్. ఇది తన తొలి సంపాదన జిప్టు అలాగే పేపాల్ సంస్థల ద్వారా సంపాదించారు. తర్వాత కాలంలో ఈ స్టార్టప్లను అమ్మి దాదాపు $200 మిలియన్ పొందారు. ఆ నిధులతోనే స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. సో ఇవ్వండి ఈయనకి టోటల్గా ఆయన ఉన్న వ్యాపారాలన్నీ కూడా ఈ కంపెనీలో ఉన్నాయి.
టెస్లా, స్పేస్ ఎక్స్, ఎక్స్, అలాగే న్యూరాలింక్, బోరింగ్ కంపెనీ, జిప్2. సో ఇది మనం ఈ యొక్క ఎలన్ మస్క్ గారి సంపాదన కానీ ఆయన యొక్క కంపెనీల గురించి కానీ మనం తెలుసుకోవాల్సింది ఇది. సో ఇది చాలా మందికి ఒక రకంగా మనకి కనిపిస్తున్న ఇప్పుడున్న కుబేరుల్లో ఈయన యొక్క ఎలాన్ మస్క్ ది గ్రేట్ అనొచ్చు. సో ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ తర్వాత అంతా ఇన్నోవేటివ్గా ఆయన డెవలప్మెంట్ అంతా కనపడుతుంది. సో థ్యాంక్ యూ అండి, నమస్తే.